లేదు పెళ్లికద్దు దేనికద్దు దేనికి కొనియకు నువ్వు గాని ఎందుకే అంత కోపం? మరి ఇక మొన్న బట్టల షాప్ పోయినప్పుడు కూడా డ్రెస్ కొనిమ్మంటే డ్రెస్ కొనియకపోతివి. ఇప్పుడు బంగారం కాడికి పోతే కూడా ఊ అనకపోతివి ఉక్క అనకపోతివి. నీకు కొంచెం కూడా మరి ఇది ఫీల్ అవుతుంది, దీనికి ఏమన్నా గిఫ్ట్ లెక్క ఇయ్యాలి, సంతోషపడుతుంది అని ఏమన్నా ఉన్నదా నీకు? అయ్యో గంతగనం ఎందుకు కోపానికి వస్తానవే? నువ్వు నాతో మాట్లాడక బంటి, సరేనా? నీది నువ్వు చూసుకో, నీది నువ్వు కొనుక్కో, నాకు ఏం కొనియాల్సిన అవసరం లేదు, నేను ఇంటికి పోతానా. ఓ అవ్వా గసొంటి పనులు వేయకు, నీకు కొనియకపోతే నేను ఎవరు కొనిత్తనే, అర్థం చేసుకోయే రాముల హాజరా. ఇక నీతోటి నేను ఎక్కడికి రాను పో, ఎక్కడికి వచ్చినా కూడా నన్ను అప్సెట్ చేస్తున్నావు నువ్వు. ఇగో మన పెళ్లి పనులు స్టార్ట్ అయినాక, మన పెళ్ళి ఓకే అయినాక అప్పుడు నిన్ను షాపింగ్లు తీసుకుపోయి నీకు 1 లక్ష కాదు 2 లక్షలు పెట్టి బట్టలు కొనిస్తా, ఓకేనా? నువ్వు ఏం రంది పెట్టుకోకే. నాకు నువ్వు తప్పెవరున్నరే? నాకు జాబ్ రాని నీ అవ్వ జాబ్ వస్తే నెలకి 50,000 బట్టలకే పెడతా నేను. ఓగి మాటలకే ఉన్నావు తీ నువ్వు. అరే నిజంగా కొనిస్తనే నమ్మవా నన్ను? ఏమద్దు నిన్ను నమ్ముడు. జర మోకం గట్ల పెట్టకే, చూడబుద్ధి అయితే లేదు. చూడకు, నిన్నెవడు చూడమంటుండు? నర్సవత్తందే, జర సప్పుడేకుండే. ఏం లేదు అటు పోయినాం, జున్నోళ్ళతోటి షాపింగ్ పోయినాం, ఇప్పుడే ఇటు వస్తాం. ఏం కొనలేదు నర్స.